శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. ఈరోజు రాశి ఫలాలు. ముందుగా మేషరాశి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. మాతృవర్గ బంధువుల నుండి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు జాప్యం కలుగుతుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. నిరుద్యోగులకు రావాల్సినటువంటి అవకాశములు అందక నిరాశ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో మందకొడిగా సాగుతాయి. తరువాత వృషభ రాశి. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. నూతన వస్త్ర లాభాలు పొందుతారు. సంతాన విద్య ఆరోగ్యం విషయాల్లో ఆలోచించి ఫలితాలు పొందుతారు. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. వృత్తి ఉద్యోగాల్లో సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. తదుపరి మిథున రాశి. మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ విషయంలో తొందరపాటు ఆలోచన ఇబ్బందికి గురిచేస్తాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఇతరులతో వివాదాలు దూరంగా ఉండడం మంచిది. వృధా ఖర్చులు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక కర్కాటక రాశి. ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించి విజయం సాధిస్తారు. కుటుంబ విషయంలో నూతన ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. ఉద్యోగులు కష్టపడినందుకు ఫలితం లభిస్తుంది. తదుపరి సింహరాశి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు చికాకులు పరుస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ శ్రమకు తగిన గుర్తింపు లభించదు. ఆర్థిక వ్యవహారాల్లో స్వతంత్రంగా ఆలోచించే కలిసి రావు. భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. గృహమున కొందరు ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. తదుపరి కన్యరాశి. రుణపరమైనటువంటి సమస్యల నుండి బయటపడతారు. నూతన కార్యక్రమాలు శ్రీకారం చుడతారు. కుటుంబ సభ్యుల సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత పదవులు పొందుతారు. వ్యాపారాల్లో అందించినటువంటి లాభాలు అందుతాయి. తదుపరి తులరాశి. బంధుమిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు అవరోధాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు అధిగమించి దీర్ఘకాలిక రుణాలు సైతం తీర్చగలుగుతారు. ఉద్యోగులలో అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. భవిష్యత్తు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులతో కలిసి పంచుకుంటారు. విశేషంగా పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో అరుదైనటువంటి అవకాశాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి ధనుసు రాశి. శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఇతరులు మీ ఆలోచన విధానం మార్చుకోవడం మంచిది. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి కావు. బంధుమిత్రులతో చిన్న విభేదాలు తప్పవు. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో మరింత అప్రమత్తగా వ్యవహరించడం మంచిది. తదుపరి మకర రాశి. నూతన వాహన సౌఖ్యం పొందుతారు. ధనపరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల సమాగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాల్లో బాధ్యత సమర్థవంతంగా నిర్వహిస్తారు. దూర ప్రయాణాల సూచనలున్నాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. నిరుద్యోగ సమస్యలు పరిష్కారం అవుతాయి. తదుపరి కుంభరాశి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులు జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. కీలక వ్యవహారాల్లో సోదరుల సహాయం తీసుకొని ముందుకు సాగడం మంచిది. సంతాన ఆరోగ్య విషయాల్లో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూల పరిస్థితి ఏర్పడుతుంది. ఇక మీనరాశి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తున్నాయి. ధన విషయంలో ఇతరులకు తొందరపడి మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉండి శిరోభారంగా బాధలు పెరగడం అనేటటువంటి అవకాశం ఏర్పడుతోంది. శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. ఇది ఈరోజు రాశి ఫలాలు.